ఫలానా క్యారెక్టర్ చేయాలి, ఈ విధంగా చేయాలి, ఈ విధంగా నేను డ్రైవ్ క్యారెక్టర్స్ అని చెప్పేసి అని చెప్పను. కానీ ఆయన ఏ క్యారెక్టర్, ఎందుకంటే నన్ను చూసుకున్నప్పుడే నా బాడీ లాంగ్వేజ్ని బట్టే నా యొక్క ఎక్స్ప్రెషన్స్, ఫీలింగ్స్ ఇతను ఏ విధంగా ఇవ్వగలుగుతాడని చెప్పేసి అనుకుని ఒక క్యారెక్టర్ ఇస్తారు. ఆ క్యారెక్టర్ మాత్రం నేను 100% డైరెక్టర్ గారిని సాటిస్ఫై చేయాలి అనేటువంటి బాగా నాకు అది ఉంటుంది, ఆ వాంఛ ఉంటుంది నాకు. అంతే, డ్రీమ్ క్యారెక్టర్స్ ఏం లేవు సార్, ఏ క్యారెక్టర్ అయినా ఓకే సార్. అంతే. ఏ క్యారెక్టర్ మీరు ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 3 ప్రాజెక్టులు సప్తగిరికి ఫాదర్ గా అన్నారు, వేరే మూవీలో ఒక హీరో ఫాదర్ గా అన్నారు, బీజేపీకి కూడా ఫాదర్ చేశారు. కాబట్టి ఆల్మోస్ట్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఫాదర్ గా అంటే మీరు మైండ్ లో మెదిలే స్థాయికి వెళ్ళిపోయారు. ఫాదర్ అంటే మురళీ సార్ ఉన్నారు అని ఇట్లా ఫిక్స్ అయ్యేంత వరకు మీరు వెళ్ళిపోయారు. ఊరికే ఫాదర్ అంటే కూడా అందుకని కొంచెం డిఫరెంట్ మనసులో ఏదన్నా మనసులో ఉన్నది, కానీ డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తుంది అంటే నాకు కాన్ఫిడెన్స్ ఉన్నది సార్. ఏ క్యారెక్టర్ అయినా కూడా నేను 100% సాటిస్ఫై చేయగలను నమ్మకం నాకు ఉన్నది. కాకపోతే మనం ప్రవాహంలో ప్రయాణం చేయాలి కాబట్టి ఏది ఇచ్చినా కూడా ఇది అది అని కూడా చేస్తూ వెళ్తున్నాను. లక్కీగా నాకు కొన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇప్పుడు వస్తున్నాయి, కొన్ని షేడ్స్ వస్తుంది. నేను కోరుకున్నది కూడా అదే వస్తుంది కూడా అదే. ఎందుకంటే కొంతమందికి మనసులో కొన్ని సంవత్సరాలు అలాగే పెట్టుకుంటారు సార్. విలన్ క్యారెక్టర్స్, కొన్ని క్రూ క్యారెక్టర్స్, కొన్ని బాగా భయపెట్టే క్యారెక్టర్స్, చూసుకుంటే దడుచుకునే క్యారెక్టర్స్ అంటే కొంతమంది ఉంటారు కదా సార్. మనుషుల దగ్గర కనపడతారు కానీ రావణాసులు లోపల ఉంటారు, రాక్షసులు ఉంటారు, బ్రహ్మరాక్షసులు ఉంటారు లోపల. అటువంటి వేరియేషన్స్ ఉన్నాయి, రకరకాల మూడ్స్ను డిస్ప్లే చేయడానికి వస్తుంటాయి క్యారెక్టర్స్. చాలా నమ్మకం ఉంటుంది. వేరేనా మీతో ఎలా ఉండేవారు సార్ సెట్లో? వేణుకు నాకు సినిమాకి ముందు అసలు పరిచయం లేదు సార్. అసలు వేణెవరో నాకు తెలియదు, నేనెవరో అతనికి తెలియదు. కాకపోతే నేను అదే ఇప్పుడు నా ఈ డీజేటీలకు ఏ విధంగా అయితే పిట్టకథలు చూసి తరుణ్ భాస్కర్ గారి ద్వారా నేను అటు వెళ్ళాను, ఈ సినిమా కూడా బలగం సినిమా కూడా పిట్టకథల్లోని నా క్యారెక్టర్ చూసి వేణుగారు నన్ను సెలెక్ట్ చేసుకున్నాను మనసులోనే. నా నారాయణ క్యారెక్టర్కు ఇతనే ఫిక్స్, నా పేరు ఎవరు తెలియదు, ఏమీ తెలియదు, ఇతను నా నారాయణ క్యారెక్టర్కు ఫిక్స్ అని చెప్పేసి ఆయన అనుకున్నారు. ఆ రోజున ఆడిషన్ పిలిచినప్పుడు లక్కీగా మేము ఇద్దరం కలుసుకున్నాం. నేను అనుకుంటా వేణు నన్ను చూసి ఆశ్చర్యపోయాడేమో, నేను వేణు చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే వేణు డైరెక్టర్ నాకు తెలియదు. ఓకే, ఆ సినిమాకి అక్కడ కూర్చొని ఉన్నాడు, నేను వెళ్ళేటప్పటికి అక్కడ కూర్చున్నాడు. ఎవరు ఇద్దరు వేణులు కూర్చున్నారు. ఆ రెండో వేణు తర్వాత తెలిసి నాకు ఆచార్యుడు వేణు డైరెక్టర్ డిఓపి గారు. ఈ వేణుని చూశాను నేను. ఈ వేణుని చూసి నేను లోపలికి ఆడిషన్ చెప్తున్నాను. చూస్తూ నేనేం మిస్ చేయలేదు ఆయన, ఎందుకంటే అతను ఎవరో నాకు తెలియదు. ఇతను చూసి నేను అన్నాడు, ఇతను కూడా ఒక యాక్టర్ కదా, అతను జబర్దస్త్లో కమెడియన్ నాకు తెలియదు సార్. అంతమంది నా సినిమాలు కూడా చూడలేదు. ఇతను కూడా ఒక ఆర్టిస్ట్ అనేమో ఆడిషన్కి వచ్చాడేమో అని చెప్పేసి నేను అనుకున్నాను. లోపలికి వెళ్ళిన తర్వాత నన్ను ఆడిషన్ తీసుకున్న తర్వాత అతను తీసుకొచ్చి ఇతను చూపిస్తే, ఇతను డైరెక్టర్ నువ్వు నారాయణ క్యారెక్టర్ ఆయనతో చేయించు అని చెప్పేసి చెప్తే అప్పుడు తెలిసింది నాకు వేణు గారే డైరెక్టర్. నేనేం ఆశ్చర్యపోలేదు సార్. నాకేమనిపించలేదు సార్. ఎప్పుడు బిగినింగ్ లో అంటారా తెలిసిన తర్వాతనే? ఇప్పుడు ఫస్ట్ ఏదన్నా నాలాగానే ఆర్టిస్ట్ కాబట్టి ఆడిషన్స్ వచ్చారేమో అని అనుకున్నాను. తర్వాత మీకు తెలిసి వేణు గారు ఈ సినిమా డైరెక్టర్. ఎందుకంటే ఒక కమెడియన్ గా ఉన్న పర్సన్ ఒక సినిమాని ఒక భుజాల మీదకి ఎత్తుకొని బ్యాలెన్స్ చేయడం అంటే కొంతమందికి ఆర్టిస్టులకు చేయగలుగుతారా, డైరెక్షన్ అనేది చేయగలుగుతారా ఒక చిన్న డౌట్ ఉంటుంది. మీకు అలాంటిది ఏమన్నా ఆలోచన? అసలు దానికి ఆ ప్రశ్నకు తావేలేదు నా దగ్గర. ఓకే, అంటే మీ డౌట్ కూడా తావులేదు మీకు. అంటే మీరు బయట ఉన్నారు కాబట్టి మీకు రకరకాలటువంటి సందేహాలు వస్తే వచ్చి ఉండొచ్చు. అతను ఎప్పుడైతే నాకు క్యారెక్టర్ గురించి నేరేషన్ చేయటము, సినిమా ఇలా ఉండబోతుంది అని చెప్పడము, సినిమా కంటెంట్ ఎప్పుడైతే చెప్పాడో ఆయనకు దాని మీద ఎంత పట్టు ఉన్నదన్నది నాకు అర్థమైపోయింది. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ మీద, ఎవ్రీ మూమెంట్ మీద, ఈవెన్ కన్ను చూపులు కానీ, వాళ్ళు వచ్చే విధానం కానీ, పోయే విధానం మీద కానీ ఆయనకు 100% దాని మీద అవగాహన ఉన్నది. ఆయన అంతగా ఆ స్క్రిప్ట్ని, ఆ స్టోరీని, ఆ సినిమాని ఆయన మరి ఏ విధంగా దర్శించుకోవడో తెలియదు కానీ అంతగా జీర్ణించుకుపోయింది ఆయన లోపల. ప్రతి ఒక్కటి చేసి